చాలా కష్టపడుతుంది పొద్దున్న నుంచి బిర్యానీ చేయడానికి. ఈరోజు బిర్యానీ చేయడానికి కారణం ఏంటంటే బిర్యానీ చాలా బాగా వచ్చింది. స్మెల్ అయితే చాలా బాగుంది. హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే బాగున్నాము. హోప్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. సో వెల్కమ్ టు మై ఛానల్ భూమి మహి లైఫ్ స్టైల్. ఈరోజు స్పెషల్ అన్నమాట, మటన్ బిర్యానీ చేస్తున్నాము, అది కూడా మహి తోటి. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, ఎందుకంటే ఫర్దర్గా చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో వీడియో మొత్తం చూడండి, బాగుంటుంది వీడియో. సో స్కిప్ చేయకండి ఎక్కడ. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇక్కడ మేము 1 kg బిర్యానీ చేయాలనుకుంటున్నాం, మటన్ బిర్యానీ. అందుకని చెప్పి 1 kg కన్నా కొంచెం తక్కువ మటన్ తీసుకున్నాము. అందులోకి ఇవి హోల్ స్పైసెస్ అన్నమాట. ఇప్పుడు వీటిని మ్యారినేట్ చేయాలి. సో ఇంకా మ్యారినేషన్ పని మహి చేస్తాడు. సో మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి, అందులో ఆయిల్ కూడా వేసేసాము. సో మంచిగా మ్యారినేట్ చేయాలన్నమాట. అంటే ముక్కలన్నిటికీ పట్టాలి ఉప్పు, కారం, స్పైసెస్ అన్నీ. సో ఇప్పుడు ఇలా మంచిగా మ్యారినేట్ చేసుకొని దీన్ని ఒక 1/2 అవర్ పక్కకు పెట్టేసేయాలి, ఎందుకంటే ఉప్పు, కారం అన్నీ పట్టాలి కదా వాటికి. సో అందుకని చెప్పేసి పక్కకు పెట్టేస్తున్నాం దీన్ని, మూత పెట్టేసి. దానికి క్యాప్ పెట్టేద్దాము. సో మ్యారినేషన్ డన్ బై మహి. సో దీన్ని ఒక 40 minutes అలా 30 minutes 40 minutes మ్యారినేట్ చేయనిద్దాం. సో ఫస్ట్ అయితే ఆనియన్స్ ఫ్రై చేసుకుందాము. ఫస్ట్ కర్రీ చేసేసుకోవాలి, మటన్ కర్రీ, ఎందుకంటే డైరెక్ట్గా చేస్తే అంత టేస్ట్ కూడా బాగుండదు. అందుకని చెప్పి ఫస్ట్ మటన్ కర్రీ చేసేసి తర్వాత బిర్యానీ ప్రాసెస్ చేద్దాం. ఫస్ట్ అయితే ఆనియన్స్ ఫ్రై చేసుకుందాము. సో ఇలా మొత్తం ఇంకా గోల్డ్ కలర్లోకి రావాలన్నమాట. సో ఇప్పుడు ఫ్రై అయిపోయాయి కదా ఇవి ఒక హాఫ్ తీసి డెకరేషన్కి పైన వేస్తాం కదా, సో అలా ఒక సగం అయితే తీసేద్దాము. ఇప్పుడు ఇందులో కర్రీ వేసేద్దాము. ఇక్కడ ఇందాక వీడియోలో కర్డ్ వేసే క్లిప్ మిస్ చేసేసాను. సో నేను కర్డ్ కూడా, పెరుగు కూడా వేసి ఒక కప్పు మ్యారినేట్ చేశాను అనమాట. సో మంచిగా మ్యారినేట్ అయిపోయింది. సో దీన్ని ఇప్పుడు ఇందులో వేసేయడమే డైరెక్ట్గా. సో ఇలా మంచిగా ఆయిల్ మొత్తం పైనకు వచ్చేలాగా కలిపేసి దీన్ని ఒక 10 minutes or 15 minutes ఉడకనియాలన్నమాట ఆయిల్లోనే, ఎందుకంటే బిర్యానీలో మెత్తగా ఉండవు అనమాట పీసెస్. దీన్ని హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 minutes అయితే ఉడకనిద్దాము, ఆ పచ్చి ఫ్లేవర్ పోయేదాకా. సో ఇలా వాటర్ వచ్చాయి కదా, ఇవన్నీ కూడా ఇనికిపోయి మొత్తం దగ్గరికి అయిన తర్వాత అప్పుడు మనం కొన్ని వాటర్ పోసుకొని విజిల్స్ పెట్టేసి ఉడికిస్తామన్నమాట. సో ఇవైతే ఫస్ట్ ఇనికేలాగా ఉడకబెట్టుకోవాలి. ఇంకొక 5 minutes పడుతుంది. సో 5 minutes అయితే క్యాప్ పెట్టి మూత పెట్టి ఉడికిద్దాం. సో ఇలా దగ్గరికి అయింది కదా, ఇప్పుడు మనం కొన్ని వాటర్ పోసుకొని దీన్ని క్యాప్ పెట్టేసి విజిల్స్ వచ్చేలాగా ఒక 5 విజిల్స్ అలా రానిద్దాము. సో మటన్ మెత్తగా ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ పోసుకున్నాం. ఇప్పుడు క్యాప్ పెట్టేసినాం కదా, ఒక 5 విజిల్స్ అయితే రానిద్దాము. 5 విజిల్స్ తర్వాత చూపిస్తాను. ఈరోజు బిర్యానీ చేయడానికి
కారణం ఏంటంటే సో నా బర్త్డేకి మిస్ అయిపోయింది బిర్యానీ. అంటే ఎప్పుడైనా ఇంట్లోనే చేసుకుంటాము, కానీ ఈసారి బీచ్లో ఉన్నాం కదా, మెరీనా బీచ్లో, అందుకని చెప్పి బిర్యానీ మిస్ అయిపోయాము. ఇంకా ఎలాగో సండే కాబట్టి ఈరోజు చేసేసుకుందాం అనుకొని ఇంకా స్టార్ట్ చేసామన్నమాట. బిర్యానీ అయితే ఖచ్చితంగా బాగా వస్తుంది, ఎందుకంటే నేను నేర్చుకున్నాను కాబట్టి. సో బిఫోర్ మ్యారేజ్ నేను నాన్ వెజ్ అంతగా తినేదాన్ని కాదు. మహి కూడా ఆఫ్టర్ మ్యారేజ్, అంటే డిగ్రీలో తినలేదు, జస్ట్ మానేసిన అనమాట ఫ్యాట్ అవుతుందని చెప్పి. సో మహి అయితే మొత్తమే మానేశాడు, కానీ ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ తినాల్సి వస్తుంది, ఎందుకంటే నేను తింటున్నాను కాబట్టి. సో ఒకసారి బిఫోర్ మ్యారేజ్ నాకు మటన్ బిర్యానీ వండుకొని తీసుకొచ్చాడు అనమాట స్పెషల్గా. అప్పుడు బాగుంది, కానీ మళ్ళీ ఎప్పుడైనా చేయమంటే లేదు మర్చిపోయినా అని చెప్తుంటాడు. కాబట్టి ఈరోజు బలవంతంగా చేపిస్తున్నాను మహితోటి, అని నేర్చుకుంటాడు కూడా. సో అంటే 50-50 అనమాట, నేను సగం చేస్తున్నాను, మహి సగం చేస్తున్నాడు. కర్రీ ఉడికిపోయింది, సో ఇలా దగ్గరికి అయిపోయింది. రైస్ అయితే ప్రిపేర్ చేసుకుందాము, ఉడకబెట్టేసుకుందాము. సో ఇవి వచ్చి ఆల్ స్పైసెస్ అనమాట, వీటిని ఇప్పుడు ఈ ఆయిల్లో వేసేసుకున్నాం. మంచిగా ఫ్రై అవ్వాలి, ఒక 10 సెకండ్స్ అలా. సో ఫుల్గా పోసుకోవాలన్నమాట వాటరు, ఎందుకంటే మనం వాటరు తీసేస్తాం కదా, రైస్ మునిగే వరకు ఫుల్గా పోసేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ ఒక 2 జగ్స్ అలా పోసుకున్నాను, మీరు చూసుకొని పోసుకోండి. చాలు, ఇవి ఇంకా బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత మనం రైస్ అయితే వేసేద్దాం. వాటర్ అయితే బాయిల్ అయిపోయాయి, ఇప్పుడు అందులో రైస్ వేసేసుకుందాము. రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే నానబెట్టి పెట్టుకున్నాను అనమాట, బాస్మతి రైస్. సో ఇలా రైస్ అయితే వేసేసుకోవాలి, దీన్ని ఉడకనిద్దాము. 80% ఉడికితే చాలు, ఉడికిపోయినట్టే. ఇప్పుడు మనం దీన్ని వేరే బౌల్లో వేసేసి దమ్ పెట్టేద్దాము. సో పుదీనా కొత్తిమీర వేసుకోవాలి దీనిపైన. దగ్గరికి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి, ఇందాక తీసి పెట్టాం కదా. రైస్ వేసేసుకోవాలన్నమాట మంచిగా. ఇప్పుడు మళ్ళీ ఈ ఫ్రైడ్ ఆనియన్స్, ఈ పుదీనా కొత్తిమీర, నెయ్యి వేసుకుంటున్నాము. సో నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్స్ అలా వేసుకుంటే చాలు. కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఇంకా క్యాప్ పెట్టేసుకొని ఇంకొక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికిస్తే చాలు, బిర్యానీ రెడీ అయిపోతుంది. చాలా కష్టపడుతుంది పొద్దున్న నుంచి బిర్యానీ చేయడానికి కదా. పొద్దున్న నుంచి ఫుడ్ ఇట్లా పెట్టలేదు, ఇప్పుడు అవుతుంది. అంటే బిర్యానీ తినాలని, ఫుడ్ తింటే బిర్యానీ తినలేమని చెప్పేసి పొద్దున్న నుంచి ఏం పెట్టలేదు కదా. 3 అవుతుంది చేస్తేనే. ముందే తినేసినాం అనుకోండి, టేస్ట్ తెలియదు, అదే కొంచెం కడుపు మాడితే టేస్ట్ సూపర్ గా వస్తుంది. సో ఫైనల్లీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది, మంచి స్మెల్ వస్తుంది, ఫ్లేవర్ స్మెల్. సో టర్న్ ఆఫ్ చేసేసి ఖచ్చితంగా 10 మినిట్స్ అయితే ఆగాలి, ఎందుకంటే వేడివేడిగా తినలేము కదా. సో ఇంకా నేను అది టర్న్ ఆఫ్ చేసేసి మీకు చూపిస్తాను ఎలా వచ్చిందా అని చెప్పి లాస్ట్లో ఫైనల్ అవుట్పుట్. సో చూసేయండి మీరు కూడా నాతో పాటు. సో దిస్ ఈజ్ ద ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ బిర్యానీ. చాలా బాగా వచ్చింది, స్మెల్ అయితే చాలా బాగుంది. సో దీన్ని ఇప్పుడు మేము టేస్ట్ చేస్తాం అన్నమాట.
వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. బాయ్ బాయ్.